శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడతారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఈ మాసం మే 16న రాబోతున్న అత్యంత పవిత్రమైన శని జయంతి మన కష్టాలన్నీ తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు మన తలరాతనే మారుస్తాయి. చాలామంది అనుకునేలా శనిదేవుడు మనల్ని శిక్షించేవాడు కాదు, మన కర్మల ఫలాన్నిచ్చే సాక్షాత్తు ధర్మ నిర్ణేత. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడేవారికి ఇది చాలా ముఖ్యమైన రోజు. మరి ఈ శని జయంతి రోజున ఏమి చెయ్యాలి? ఉదయాన్నే స్నానం చేసి నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్లటి వస్త్రాలు, ఇనుము లేదా నల్ల నువ్వులను పేదవారికి దానం చేయండి. అలాగే ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అఖండ విజయాలు సిద్ధిస్తాయి. ఆ శనిదేవుని కృప సదా మీపై ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శనిదేవ్ అని రాసి ఈ వీడియోని మీ స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుభం.